ప్రజలు కూటమి పార్టీల మీద పెట్టుకున్న ఎన్నో ఆశలు లేదంటే నమ్మకం ఆ పార్టీని అధికారంలోకి తీసుకొచ్చే ఆ 3 పార్టీలని కలిపి 2 నెలల పాలన కూడా పూర్తయిపోయింది. 3 నెలల పాలన పూర్తి చేసుకున్న తర్వాత 100 రోజులకు సంబంధించి ఒక విజన్ డాక్యుమెంట్ విడుదల చేయబోతున్నారు చంద్రబాబు నాయుడు గారు. 2047 వరకు కేంద్ర ప్రభుత్వ ఆదేశాల మేరకు లేదంటే కేంద్ర ప్రభుత్వం తీసుకుంటున్న నిర్ణయాల మేరకు జిల్లాల వారీగా డిస్ట్రిక్ట్ కలెక్టర్లు కూడా కొన్ని ఆదేశాలు జారీ చేశారు. విజన్ ఏంటి చెప్పాలి అనేది. చంద్రబాబు గారి విజన్ మీద ఇప్పుడు పరిపాలన అంతా డిసైడ్ అయ్యి ఉందా? రాష్ట్ర ప్రజలు మరొకసారి రాష్ట్ర ప్రజల ముందు ఆయన నమ్మకాన్ని నిలబెట్టుకుంటారా? ఒక పక్క ఇంకా అమ్మఒడి డబ్బులే లేదు, రైతు భరోసా డబ్బులు ఇవ్వలేదు, ప్రజలు నమ్మి మోసపోయారంటూ జగన్మోహన్ రెడ్డి గారు చేస్తున్న కామెంట్స్, రాష్ట్రంలో జరుగుతున్న విధ్వంసాలకు సంబంధించి జగన్మోహన్ రెడ్డి గారి ఒంటరి పోరాటం, ఎవరు కలిసి రాని పరిస్థితి, ఇంకా మౌనంగానే ముందుకు వెళ్తున్న డిప్యూటీ సీఎం హోదాలో ఉన్న పవన్ కళ్యాణ్, ఏం జరగబోతుందో ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర రాజకీయాలు, ఇది అంశం మీద చర్చించే ప్రయత్నించిద్దాం. సార్, ఒక రకంగా ఫస్ట్ కలెక్టర్ల కాన్ఫరెన్స్లో చంద్రబాబు గారు విజన్ పేరుతో మరొకసారి ప్రజల ముందు నమ్మకాన్ని నిలబెట్టుకోవాలనుకుంటున్నారా? లేదంటే ఈ ప్రయత్నం సుదీర్ఘకాలందే, ఎప్పట్లో పూర్తి అవ్వదు, ఎప్పట్లో చేయలేము అనే సంకేతం ఏమైనా ఇచ్చారా ఓవరాల్గా? అంటే ఇది ఎట్లా ఉంటుందంటే, మనం చేసి ముద్ర వేసుకోవడం, జరుగుతున్న దాని మీద మనం ముద్ర వేసుకోవడం, ముందుగానే ముద్ర స్టాంప్ వేసుకోవడం. ఇప్పుడు మనం సాధారణంగా ఒక బిల్డింగ్ కడతాం, కట్టి దానికి బోర్డు పెట్టుకున్నాం అనుకోండి, మనది అన్నటువంటి. అలా కాకుండా ఎవరో కడుతున్నటువంటి బిల్డింగ్ దగ్గర రోజు మనం వెళ్ళి నుంచుని, లేదా అక్కడ కూర్చుని కాసేపు అందరితో మాట్లాడతా, కొన్ని రోజులు పోయాక ఆ ఏరియాలో పేరు అది సాయి బిల్డింగ్ అంట అని వస్తే ఎట్లా ఉంటుంది? అట్లాంటిది ఇక్కడ మనం చేయడం కంటే కూడా చేసేదానికి, జరిగేదానికి మన ముద్ర రావాలంటే మన మీడియా, మన సోషల్ మీడియా, మన ప్రచార వ్యవస్థ, మన మౌత్ పబ్లిసిటీ, ఇది ఒక స్ట్రాటజీ. ఇది చంద్రబాబు గారి దగ్గర ఉన్నటువంటి అద్భుతమైన వ్యూహం. ఫర్ ఎగ్జాంపుల్, సాఫ్ట్వేర్ చంద్రబాబు గారు కనిపెట్టారా? లేదా సాఫ్ట్వేర్కి సంబంధించినటువంటి కంపెనీలకి ఆయన ఏమన్నా విరాళాలు ఇచ్చారా? స్టార్టప్ కంపెనీలు ఏమన్నా ఆయన పెట్టించారా? కానీ సాఫ్ట్వేర్ అనేది ఆల్రెడీ అప్పటికే ఉంది. ఆయన వచ్చాడు, ఆయన హయాంలో కంప్యూటర్ కనిపెట్టలేదు కదా, కంప్యూటర్ అంతకుముందే ప్రారంభించారు కదా. కానీ ఇవాళ తెలుగుదేశాన్ని ప్రేమించే విదేశాల్లో ఉన్నటువంటి ఎన్ఆర్ఐలు అడగండి, కంప్యూటర్ ఆయన వల్లనే తెలిసింది మనకి, సాఫ్ట్వేర్ అంటే ఆయనే. వాళ్ళు వాళ్ళ పిల్లలకి అదే కథలుగా చెప్తారు కదా. దానివల్ల ఏమైపోయింది? ఇప్పుడు మీరు కనుక ఇవాళ ఉన్న అక్కడ ఉన్నటువంటి వాళ్ళు అడిగితే, లేకపోతే చంద్రబాబు వాళ్ళేనండి సాఫ్ట్వేరు అంటాడు. అంతకుముందు తీసుకొచ్చింది ఎప్పుడు, దాని తర్వాత ఎంత కొనసాగింది, ఇందులో ఎన్ని మార్పులు ఉన్నాయి? ఇప్పుడు సత్యానాదేళ్ళలో లేకపోతే ఇంకోళ్ళు వాళ్ళు ఎవరన్నా మేము చంద్రబాబు వల్లనే సాఫ్ట్వేర్లోకి వచ్చామని నేను, లేకపోతే కనుక సాఫ్ట్వేర్ రంగం అనేది చంద్రబాబు వల్లనని చెప్పారా? ఇలాగ ఆంధ్రుడు వచ్చాడు, తెలుగు వచ్చాడు అంటే, లేదా ఆంధ్రుడు వచ్చాడు అంటే అది కూడా చంద్రబాబు వల్లనే అనేటువంటి చెప్పేది ఎవరు? దీన్ని ఖండించేది ఎవరు? ఇప్పుడు అలాగ సాఫ్ట్వేర్ మీద ఆయన ముద్ర ఎవరేశారు? మీడియా వేసింది. ఆయన పాత్ర లేదని నేను చెప్పను. హైటెక్ సిటీ అన్నటువంటి దాంట్లో ఆ ట్విన్ టవర్స్ ఏర్పాటులో ప్లగ్ అండ్ పిన్ విధానం తీసుకురావడంలో ఆయన పాత్ర ఖచ్చితంగా ఉంది. అంతకుముందు శంకుస్థాపన జరిగిన దానికి భవనం కట్టాడు ఆయన. ఆ భవనం తర్వాత కొన్ని వందలు ఉన్నాయే. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ రాజశేఖర్ రెడ్డి నీళ్ళ ప్రాజెక్టులు ప్రారంభించాడు, ఆ తర్వాత అందరూ కొనసాగించారు. కానీ చంద్రబాబు ఏమంటారు? పట్టిసీమ నేనే తెచ్చాను నీళ్లు, లేకపోతే ఇది నేను లేకపోతే మీకు నీళ్ళు ఎక్కడి అని టైంలో పూర్తయింది కాబట్టి. కానీ అది ఎవరి కాలవా? ఇక్కడేమో ఆయన ప్రారంభించిన దాంట్లో ఈయన నీళ్లు పోస్తే ఈయనదే గ్రేట్, క్రెడిట్ ఈయనకే. సాఫ్ట్వేర్లో ఎవరో ప్రారంభిస్తే ఆ తర్వాత కొనసాగిస్తే క్రెడిట్ అయింది. అంటే క్రెడిట్ ఇచ్చేదాని మీద ఆధారపడి ఉంటుంది అన్నమాట. మన మీడియా, మన వ్యవస్థ ఇదంతా. అట్లాగే ఇప్పుడు ఆయనదైతే కాదు కదా, కానీ ఆయన పేరు ఎట్లయితే సాఫ్ట్వేర్ ముద్రపడిందో, ఇప్పుడు 2047 విజన్, ఇంకా అదృష్టం ఏంటంటే అది ముందే నరేంద్ర మోడీ అన్నాడు కాబట్టి వికసిత భారత్ అన్నటువంటిది. అది అప్పటికే ఓ ప్రచారం చేశారు. నరేంద్ర మోడీ చంద్రబాబుని పక్కకి తీసుకెళ్ళి టీ తాగేటప్పుడు
మీరు రాకపోవడం వల్ల నేను చాలా ఇబ్బంది పడుతున్నాను, తరచూ వస్తుండండి ఢిల్లీకి అని అన్నారు. ఇప్పుడు రాశారు కదా జ్యోతిలో, తరచూ రమ్మనమన్నారు, మీ సలహాలు తప్పనిసరి అవసరం, అసలు మీ విజన్ డాక్యుమెంట్ని స్ఫూర్తిగా తీసుకుని నేను వెళ్తున్నాను, మీరు మళ్ళీ మీరు 2020 అయిపోయింది కదా, నెక్స్ట్ దానికి విజన్ రాసిమని అడిగారు. చంద్రబాబు గారు వెంటనే ఇక్కడికి రాగానే మళ్ళీ మరుసటి రోజు వార్త కూడా వచ్చింది, ఫాలోఅప్ వార్త కూడా. ఓ 25 మంది పారిశ్రామికవేత్తలతో, మాజీ ఐఏఎస్లు ఐపీఎస్లతో మాట్లాడారు, విజన్ తయారు చేశారు, చేయడం ప్రారంభించారు, దట్ ఈజ్ బాబు అని రాసుకొచ్చారు. అందుకే మనం ఆయన గుర్తు చేశారు. ఇంతకుముందు నేను 2020 విజన్ అంటే అవహేళన చేశారు, కానీ ఇప్పుడు 2047 విజన్ వచ్చిందంటే ఏంటో అర్థం చేసుకోండి అని. నేను ఇండైరెక్ట్గా క్రెడిట్ నాదని చెప్పినట్టు కాదా? అది కాదు, మనం చూసుకోవాలి. దాంట్లో ఎవరు అడిగారు ఆయన్ని? వికసిత భారత్లో కూడా విజన్ కాగితం ఆయన ఏం రాయలా, మోడీ డాక్యుమెంట్ అని ఏం రాసి చూపించట్లా, ఆలోచనలు దానికి అనుగుణంగా పరిగెడదాం అంటున్నాడు ఆయన. 2047 నాటికి దేశంలో నెంబర్ 1 అవుదాం అంటున్నాడు, కానీ నేను దానికి ఒక కాగితం రాశాను, నా కాగితం ప్రకారం ఫాలో అవ్వమంటలా. ఇంకోటి 2020 ఈయన దిగిపోయింది ఎప్పుడు? 2004. మరి ఆ తర్వాత 15 ఏళ్ళు మరి అప్పుడు పరిపాలించిందంతా ఆ కాగితాల మీద పరిపాలించారా? ఇంకోటి విజన్ డాక్యుమెంట్ క్రియేట్ చేశారనుకుందాం, స్టార్ట్ చేసిన తర్వాత ఇది 2020, ఆయన అధికారంలో ఎప్పుడు వచ్చారు? మళ్ళీ తెలంగాణలో ఎప్పుడున్నారు అసలు అధికారంలో? హైటెక్ సిటీ ప్రారంభించారు, ఆయనే చెప్తారు కదా హైటెక్ సిటీ నేనే. తెలంగాణలో అసలు ఎప్పుడు గెలిచారు? మళ్ళీ ఈ రోజు వరకు గెలవలేదు కదా. ఇప్పుడైనా మళ్ళీ ఏమైనా బీజేపీని ఎత్తిని కూర్చుని నాకు సీట్లు ఇస్తే నేను గెలుస్తాను అనాల్సిందే, కానీ ప్రభుత్వం అయితే ఏర్పాటు చేసేది కాదు కదా, అసలు కనీసం డిపాజిట్ పరిస్తుందా? అంటే ప్రాక్టికల్గా ఏంటంటే కళ్ళెదురుగుండా జరిగేదాన్నే కనికట్టు మాటలు, కనికట్టు ప్రచారం, కనికట్టు కాన్సెప్ట్ నడుస్తుంటాయి. ఇది 2047. సరే 47కి నువ్వు ఉంటావా, నేను ఉంటావా, ఎవడుంటావో ఎవరికి తెలియదు, కానీ అప్పటికి ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఉంటుంది, ఈ నెక్స్ట్ స్టెప్ ఉంటుంది, ఇవన్నీ వచ్చేస్తాయి. అవన్నీ కూడా చంద్రబాబు గారు ఆ రోజునే ఆలోచించారు. ఎవడు ఆలోచించడు, ఎవడి కొంపలో ఎవడు ఆలోచించడు నా బిడ్డ ఎదగాలి అన్నటువంటిది. దానికి మన బిడ్డలకు సంబంధించి ఒక రకంగా చెప్పాలంటే ఆ పాత విజన్ కారణంగా మన దేశంలో పట్టిన దరిద్రం ఏంటంటే 2 కోర్సులు, ఇంజనీరింగ్, డాక్టర్, లేకపోతే దేని పనికిరారు. ఇది విజన్ అవుతుందా? ఒక రకంగా బిఏలు బీకాలు అన్ని పక్కకు పోయినాయి, చాలా చిన్న చూపు చూస్తున్నారు ఇప్పుడు. విజన్ అంటే ఏంటి? అన్ని విద్యలు సిస్టమేటిక్గా ఉండాలి, వృత్తి విద్యలు ఎదగాలి. అదే సందర్భంలో ఇవాళ చూడండి, రైతుకు వ్యవసాయం చేయడానికి మనుషులు దొరకట్లేదు, లేకపోతే కనుక పరిశ్రమలు నడపడానికి మనుషులు దొరకట్లేదు, వర్క్ ఫోర్స్ అనేది తగ్గిపోయింది. దీనికోసం మనం ఇతర రాష్ట్రాల నుంచి పట్టుకొచ్చుకుంటున్నాం. మరి ఎంతెంత డబ్బులు పోస్తున్నాం వాటికి? వాళ్ళు చూడండి, ఇదివరకు ఒక బార్బర్ షాప్లో 3,000 రూపాయలు నెలకి ఇవ్వడం అంటే భయంకరమైన భారం, కుదరదని చెప్పేవాళ్ళు. 1,500, 800, 1000. దాంతో ఆ వృత్తి కంటే కూడా వేరే వృత్తి బెటర్ అని చెప్పేసి కొట్టలో గుమస్తాలు గట్టి వెళ్ళిపోయారు చాలామంది. వాళ్ళకి ఎంత నైపుణ్యం ఉంది? ఆ నైపుణ్యాన్ని గుర్తించి మనం వాళ్ళకి ఏమైనా ప్రోత్సహించామా? ఇవాళ చూడండి, బీహార్ వాళ్ళని తీసుకొచ్చుకొని కూర్చోబెట్టుకుంటున్నాం, వాడికి తల ఇచ్చేస్తాం, వాడు ఎట క్రాఫ్ట్ చేస్తాడో మనకు తెలియదు. ఫైనల్గా ఆడు చెప్పిందే, వాడు చేసిన క్రాఫ్ట్ గొప్ప అని మనం ఫీల్ అవ్వాలి. ఇదివరకటి రోజుల్లో అయితే కానీ మన తెలుగు వాడు ఉంటాడు, వాడితో వాదిస్తాం, ఎరా నువ్వు నేను హిప్పీ కొట్టమంటే నువ్వు డప్పి కొట్టావు, ఇట్లా వాదించేవాడు. ఇప్పుడు వాడు హిందీలో, మనం తెలుగులో మాట్లాడితే ఆడికి అర్థం కాదు, ఆడు హిందీ మనకు అర్థం కాదు, వాడు ఎట్లా చేస్తాడు చేయించుకుని మూసుకుని రావడం. ఎక్కడ నీ విజన్ ఆలోచన పరంగా ఉంది ఇందులో? ఇవాళ కనుక ఒక బార్బర్ షాప్లో పనిచేసేటటువంటి వ్యక్తి, బ్యూటీషియన్ 40,000, 30,000 సంపాదించే వాళ్ళు ఉన్నారు. మరి అదే సాఫ్ట్వేర్లో 18,000, 20,000 వస్తున్నాయి స్టార్టింగ్. ఇదే మంచి బ్యూటీషియన్ అయితే 2 లక్షలు, 3 లక్షలు సంపాదిస్తున్నారు. అక్కడ ఏం చేస్తున్నారు అంటే ఇవాళకి కూడా మనం ఒక చట్టంలో కూర్చుని అంత అద్భుతమైన ప్రపంచంలోనే బతుకుతున్నాం మనం. అంతేగాని సమగ్ర విధానం అంటే ఏంటి? ఇవాళ రోజున ప్లంబర్ దొరకడు, ఎలక్ట్రీషియన్ దొరకడు, లేకపోతే కనుక ఒక బోర్లు తీసేటటువంటి వాళ్ళు దొరకరు. అసలు ఇవాళ రోజున మన నిత్య జీవిత అవసరాల్లో మనుషులు దొరకట్లేదు ఎవరు కూడా. అది కదా తయారు చేయటము. ఆ వ్యవస్థల వైపు అసలు దృష్టి సారించట్లా. ఎవరికాడిని నువ్వు వెళ్ళి ఏసీలో కూర్చుందు కానీ మీ ఏది 25 లక్షల రూపాయలు జీవితకాలంలో స్కూళ్ళకి, కాలేజీలకి ఫీజులు తగలే. ఆ తర్వాత 25,000, 50,000 జీతం వస్తే దాంట్లో బతుకు. ఎట్లా చూడాలి? వాడు ఎవరికో 1,00,000 రూపాయలు, 1,00,00,000 జీతం వచ్చింది, ఆయన చూసుకుని నువ్వు ఇక్కడ
బతికేస్తుంది. ఎంతమంది నాశనం అవుతున్నారు అట్లాగా, ఎన్ని జీవితాలు నాశనం అవుతున్నాయి. అన్ని వ్యవస్థలు అనేటటువంటి కాన్సెప్ట్ నుంచి మార్పు వచ్చింది. ఈసారన్నా సరే విజన్ డాక్యుమెంట్ తయారు చేయండి, ఆ చేసేటప్పుడు అన్ని వృత్తులు అన్ని కుల వృత్తులు ఎదిగేలా చేయటం, ఆయా వృత్తులలోకి ప్రజలు వెళ్ళేలా చేయటం, అది తప్పు కాదని, వ్యాపారాలు సాగాలి, వ్యవస్థలు సాగాలి, అన్ని వృత్తులకి తగిన గౌరవం రావాలి. ఇక్కడ ఒక కుండను చూపెడితే మనకి 50 రూపాయలు ఇప్పుడు 100 అవుతుంది అనుకుంటా. అదే విదేశాల్లో కుండ పట్టుకుపోతే వాడికి అక్కడ 1000-1500 మంచి చేతి వృత్తి ఇది అని చెప్తారు. ఇది ప్రోత్సహించి ఉంటే కదా మనం ఇక్కడి నుంచి 10,000 కుండలు తయారు చేసి ఏ అమెరికాకు పంపించి అక్కడ అమ్మిచ్చామనుకోండి, వాడికి ఇట్లా దీంట్లో నీళ్లు పోస్తే చల్లగా ఉంటుంది, న్యాచురల్ ఇది, దానికి వాళ్ళ భాషలో చెప్పాలంటే దాన్ని ఏమంటారు ఆర్గానిక్ అని చెప్పుంటే వాళ్ళందరూ ఆ రూట్లోకి వచ్చేవాళ్ళు కదా. అప్పుడు అక్కడ కూడా పెరిగేది, ఇక్కడ వాళ్ళకు ఉండేది కదా. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ నరేంద్ర మోడీ వచ్చి యోగాని అక్కడ వాళ్ళకి పరిచయం చేసి, ఇవాళ మన యోగా ఇన్స్ట్రక్టర్లకి ఏం బెనిఫిట్ ఉంది అక్కడ విదేశాల్లో, పండగ చేసుకుంటున్నారు. అట్లాగా మనం కొత్తది అంటే వాడిని మనం ఫాలో అవ్వడం కాదు, మనది వాడు ఫాలో అయ్యేలాగా తయారు చేయడం అనేటటువంటిది ముఖ్యం. కానీ ఈ విజన్స్లో ఓకే గవర్నమెంట్, ఇండియా గవర్నమెంట్ చేసిన, స్టేట్ గవర్నమెంట్ చేసిన ఈ విజన్స్లో కార్పొరేట్ శక్తులు ఇన్వాల్వ్మెంట్ పెరుగుతుందా, వాళ్ళ బలం పెరుగుతుంది? ఎందుకంటే ఒకప్పుడు మీకు ఒక ట్యాక్సీ బుక్ చేసుకోవాలంటే ఇంటి పక్క వాళ్ళని తెలిసిన వాళ్ళు ఫోన్ చేస్తే ఎంత కొంత మాట్లాడుకుని వచ్చి, ఇప్పుడు దానికి కూడా ఒక ఓలానో ర్యాపిడోనో ఇలా రకరకాలు వచ్చేసినాయి. ఇందాక మీరు అన్నట్టు కటింగ్లు ఇవన్నీ కూడా ఇప్పుడు ఏంటవి అర్బన్ క్లాప్ ఇలా రకరకాలు వచ్చేసినాయి. ఈవెన్ మీకు బాత్రూమ్ క్లీన్ చేయడానికి కూడా అందులో మీరు బుక్ చేసుకుంటే అంటే ఇండివిజువల్గా మాట్లాడుకోవడం అనేది వెళ్ళిపోయింది. ఒక కార్పొరేట్ శక్తి రావడం, ఇలాంటి వాళ్ళందరినీ గ్యాదర్ చేసుకోవడం, వాడు ఒక 5 రూపాయలు తినడమో వీళ్ళకి 2 రూపాయలు ఇవ్వడం, ఏదో ఇదంతా జరిగిపోతుంది. భవిష్యత్తు అంతా ఇంకా అలాగే ఉంటుందా? విజన్ అంటే అదేనా? ఎవరు చేసినది? కేంద్రం చేసినా, రాష్ట్రం చేసినా? అనేది ఏంటంటే మన విజన్ అంటే అట్లాంటి వ్యాపారాలు మన వాళ్ళు స్టార్ట్ చేస్తే బాగుంటుంది కదా. అవును, మనం ఎవడో స్టార్ట్ చేస్తున్నాం, అది అదే కదా ప్రాక్టికల్ సమస్య అది కదా. ఇప్పుడు సమస్యల్లా కావాల్సింది ఏంటంటే అట్లాంటి వ్యాపారాన్ని మనం ప్రోత్సహిస్తున్నామా? ఇవాళకి కూడా మనం ఒక ఫేస్బుక్లో, యూట్యూబ్లో మనం క్రియేట్ చేయలేకపోతున్నాం. ఎవడో చేసిన దాంట్లో మనం ఉంటున్నాం, మనం వినియోగించుకుంటున్నాం. అది మెయిన్. బిజినెస్ అనేటటువంటి దాంట్లో ఎన్ని సెక్షన్స్, ఇప్పుడు ఒకటే ఏంటంటే పబ్లిక్ పర్సెప్షన్కి తగ్గట్టు ఆటోమేటిక్ మార్పులు వస్తాయి. ఇప్పుడు ఇంకా స్విగ్గీలు ఇవన్నీ నా వల్లనే వచ్చినాయి అని చెప్పలేదు దాంట్లో. కాకపోతే అది ఎవరో CEO ఎవరో చెప్పినట్టున్నారు, చంద్రబాబు గారు మంచి బిజినెస్ మ్యాన్, మంచి బిజినెస్, ఇది మంచి ఆలోచన చెప్పారు, దాన్ని బేస్ చేసుకున్నది చూసారా ఆ కంపెనీ కూడా చంద్రబాబు గారి స్ఫూర్తితోనే అని చెప్పేస్తారు. ప్రాక్టికల్ పాయింట్ ఏంటంటే నీ తరహా బిజినెస్ అంటే యువతరాన్ని ప్రోత్సహించి రకరకాలైనటువంటి సెక్టార్ల వైపు తీసుకెళ్ళడం. ఇవాళ కావాల్సింది నన్ను అడిగితే విజన్లో యువతని వ్యవసాయం వైపుకు మళ్లించాల్సిన అవసరం ఉంది, అతి పెద్దదైన అవసరం. మన దగ్గర ఇప్పటికీ కూడా మాస్ అగ్రికల్చర్ ఉంది తప్పించి క్లాస్ అగ్రికల్చర్ లేదు. ఎందుకంటే పల్లె ప్రాంతాల్లో ఎకరము, 2 ఎకరాలు, 5 ఎకరాలు ఇట్లా ఉండేటప్పటికి ఆ ఎకరం మీదన మనం ఏం చేసుకోవాలి, ఇంతకుముందు గోధుమ వేసాం, ఈసారి వరి వేసాం, లేకపోతే ఇంకొకటి వేసాం, ఇక్కడే మనం కేంద్రీకృతం అయి ఉంటున్నాం. క్రియేటివిటీ లేదు, అగ్రికల్చర్ క్రియేటివిటీ లేదు. అందరూ ఇప్పుడు ఎవడో జగిత్యాల గింజ బాగుందన్నారు, అందరూ దానికోసం బాగుంది. 4 రోజులు పోయాక అది ఓవర్ దిగుబడింది అనుకోండి, ఆ తర్వాత నెక్స్ట్ ఉండదు. వాట్ నెక్స్ట్ అనేటటువంటి దాంట్లో వాళ్ళని చైతన్యపరిచే కాన్సెప్ట్లు ఎవ్వరం కూడా ఇనిషియేటివ్ తీసుకోవాలి. ఇప్పుడు టమోటాల రేట్లు భారీగా ఉన్న టైంలో అందరూ టమోటా వేస్తారు, ఒకేసారి దిగుబడి అంతా బయటకు వచ్చేటప్పటికి అది కాస్త ₹10 పావలకు పడిపోద్ది. పడిపోగానే ఇక్కడ మన పేపర్లో రాసుకోవడం తప్పించలేదు. అలా కాకుండా చదువుకున్న వాళ్ళు ఆ రంగంలోకి అడుగు పెడితే ఏమవుతుంది, ఆర్గానిక్ వ్యవసాయం పికప్ అవుతుంది. అట్లాగే పళ్ళు, పూలు, కూరలు రకరకాలైనటువంటి కొత్త ఇవాళ రోజున ప్రతి సాఫ్ట్వేర్ రోడ్డు నాకు తెలిసి లేదా ₹1,00,000 పైన జీతం సంపాదించేవాళ్ళు పొలం ఒకటి కనుక వస్తే చేతిలోకి, అంటే 30 లక్షలు 40 లక్షలు పెట్టి ఎకరం కొనడానికి సిద్ధంగా ఉన్నాడు, అతనికి ఏం ప్రాబ్లం లేదు. కాకపోతే అది పండించే మనుషులు లేరు, ఆ వ్యవస్థను కనీసం ఎవరైనా స్టార్టప్ తయారు చేయండి. ఆంధ్రప్రదేశ్లో చంద్రబాబు గారు ప్రోత్సహించండి, లోకేష్ గారు, చంద్రబాబు గారు, అచ్చెన్నాయుడు గారు ప్రోత్సహించండి. ఇప్పుడు మీరు చెప్పిన అర్బన్ యాప్లు ఇట్లాంటి ఎట్లుందో అట్లాంటి ఒక స్టార్టప్ కంపెనీ పెట్టండి. ఈ స్టార్టప్ కంపెనీలో మీది పొలం ఉంది, ఆ పొలానికి ఇవాళ రోజున కూలీలు కావాలి,
విత్తడానికి కూలీలు కావాలి, లేకపోతే కనుక దాన్ని కొయ్యడానికి కూలీ కావాలి, మధ్యలో తీయడానికి కూలీ కావాలి, ఎంతమంది కావాలి, ఇట్లా అప్లై చేయగానే సప్లై చేసే రీట్లో ఉంటే అటు వ్యవసాయ కూలీకి నెలవారీ జీతం వస్తుంది, ఇక్కడ మనకి మనుషులు దొరుకుతారు, ఇతర రాష్ట్రాలకు వలస వెళ్ళే పరిస్థితి ఉండదు. ఇప్పుడు ఇదివరకటి రోజుల్లో పని మనుషులు ఎత్తుక్కునేవాళ్ళు, బాబు మా పని ఇప్పించండి అయ్యా, నేను ఖాళీగా ఉన్నానయ్యా, మీ దగ్గర ఓడమంటారా, 500 ఇవ్వండి, 1000 రూపాయలు. ఇవాళ ఎవరు దొరకట్లా. ఎందుకని? అదేది హౌస్ కీపింగ్ సిస్టమ్స్ వచ్చేసి అవి రాగానే ఏం జరుగుతున్నది, మినిమం 10,000 రూపాయలు అమ్మాయికి డబ్బులు వచ్చేస్తాయి. మినిమం 10,000 వస్తున్న తర్వాత నీ దగ్గర బతిలాడే పరిస్థితులు వాళ్ళు ఎవరు లేరు. అట్లాగా వాళ్ళకి సేఫ్టీ వచ్చింది. ఇటు మనం ఈ పని అమ్మాయి మానేస్తే రేపేంటి అని మనం వెళ్ళి ఎక్కడికో వెళ్ళి ఎత్తుక్కుని వ్యాపారస్తులు ఇబ్బంది పడే పరిస్థితి లేదు. కాబట్టి ఈ మీడియేటర్షిప్ అన్నటువంటిది ఒక మంచి సంస్థ, అది తయారు చేయండి. ఇక్కడ అగ్రికల్చర్లో అది తయారు చేయండి. అట్లాగే అగ్రికల్చర్లో ఇట్లా వీళ్ళు పంట పండించాక దాన్ని కొనేటటువంటి దాన్ని ఏమంటారు, ఆ యాప్స్ క్రియేట్ చేయండి. అంటే కుర్రాళ్ళతో అలాంటి స్టార్టప్ కంపెనీ. ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు నేను ఇవాళ పూలు పండిస్తున్నా, ఇదిగో నా దగ్గర ఈ పూలు వస్తాయి, ఇంత దిగుబడి రేపు ఉంటుంది, ఎవరికి కావాలి అంటే ఈ సదరు యాప్ వ్యక్తి ఇతను ఆల్రెడీ మిగతా మార్కెట్లతో టైఅప్ అయి ఉండాలి. పూల మార్కెట్లతోనో లేకపోతే గుళ్లతోనూ టైఅప్ అవడం. ఇతను ఇందులో కొనుగోలు అమ్మకాలి. ఇప్పుడు అమెజాన్ వాడు ఏం చేస్తున్నాడు, నువ్వు ఉత్పత్తి చేసేది వాడి దాంట్లో పెడుతున్నాడు, నువ్వు అమ్మేది వాడి దాంట్లో పెడుతున్నాడు. అంటే ఇందులో ఒక రైతేమో నేను ఇది అమ్ముతానని ఇతను కొనుక్కుంటాను నేరుగా కస్టమర్. ఎంత అద్భుతమైనటువంటి కాన్సెప్ట్ వస్తుంది. ఒక సిస్టమ్. ఇది విజన్ అంటే. నేను అనేది ఏంటంటే విజన్ అంటే జరుగుతున్న దాని మీద నా స్టాంప్ వేసుకోవడం కాదు, మనదైన కొత్తదనం కావాలి. ఎక్కడ నీడ్ ఉందో అక్కడ మనం చేయగలగాలి. దీంతో పాటు రాష్ట్రంలో ఆంధ్రప్రదేశ్ విషయానికి వస్తే కొన్ని వ్యవస్థలు నిర్వీర్యం కాబోతున్నాయా, లేదంటే జగన్మోహన్ రెడ్డి గారు మార్కు చెరిపోయడానికి కూడా కొన్ని నిర్ణయాలు తీసుకోబోతున్నారు? మొన్న ఆయన చెప్పింది ఇంకా ఒక రకంగా రేషన్ డోర్ డెలివరీ అనవసరం అని చెప్పారు క్లియర్గా. అలాగే ఈ వారంలో తీసుకున్న నిర్ణయాలు వాలంటీర్ల విషయంలో కూడా ఇంకా వాలంటీర్ వ్యవస్థ ఉండదేమో, తీసేస్తారేమో అన్నట్టుగా కూడా ప్రభుత్వ నిర్ణయాలు ముందుకెళ్తున్నాయి. చంద్రబాబు గారి ఆలోచన ఎప్పుడూ కూడా ప్రభుత్వపు పాత్ర పాలనలో తక్కువ ఉండాలని భావిస్తారు. ఆయన మొట్టమొదటి నుంచి అందుకనే ఇదివరకు కమ్యూనిస్టులు ఆయన మీద పెట్టినటువంటి నినాదం ప్రపంచ బ్యాంకు జీతగాడు అనేటువంటి. ప్రపంచ బ్యాంక్ ఆలోచనలు కార్పొరేట్ వ్యవస్థకు అనుకూలంగా ఉంటాయి. ఆ కార్పొరేట్ వ్యవస్థల ఆలోచనలకు అనుగుణమైనటువంటిది ఈయన ఫ్రమ్ ద బిగినింగ్ ఉండేది. అంటే పూర్ని నీడ్ ఉండేటటువంటి విధంగా ఉంచడం. పూర్ అనేటువంటి వాడికి చెయ్యి జాచే పరిస్థితి ఉండాలి, వాడి కడుపు నిండా ఉండకూడదు. ఇది కార్పొరేట్ వాడి ఆలోచన. కడుపు నిండా తిండి పెట్టినప్పుడు విలువ తెలియదు. అలా కాకుండా ఆకలి విలువ తెలియాలి అంటే కడుపు మార్చాలి. పచ్చడి పెట్టినా పరమాద్భుతంగా ఉంటుంది. ఇక్కడ కార్పొరేట్కి మన ట్రస్ట్కి ఉండే తేడా. ట్రస్ట్ వాడు ఏం చూస్తాడు, అన్నం పెడతాడు, కడుపు నిండా తింటాం అంటాం. అదే కార్పొరేట్ వాడు ఏం చూస్తాడు, నీకు అన్నం పెట్టేటటువంటి పని ఇచ్చానంటాడు. ఇద్దరూ చేసింది ఒకటే, కానీ ఇతను ఫ్రీగా ఇచ్చాడు, అతను నీ చేత పని చేయించుకుని ఇచ్చాడు. చంద్రబాబు గారు ఈ సిస్టమ్ని ఎంకరేజ్ చేస్తారు. చంద్రబాబు గారి పాలసీ కానీ తెలుగుదేశం పాలసీ కానీ విధానపరమైన ఆలోచనలో ఎప్పుడు అదే ఉంటుంది. ఇంకోటి, ఒక స్థిరమైనటువంటి సెక్యూర్డ్ లైఫ్ అనేటటువంటి దాన్ని యాక్సెప్ట్ చేయరు. దాన్నే వాళ్ళ దృష్టిలో బద్ధకం, లేదంటే తిని కూర్చుంటారు అనేటటువంటి ఆలోచన. అవుతారు. ఇప్పుడు గవర్నమెంట్ టీచర్లు రిక్రూట్మెంట్లు ఎన్ని ఉంటాయి? చంద్రబాబు గారి టైంలో ఇప్పుడు మొన్న జగన్ ఎప్పటికి ఇచ్చాడు, 1998 డిఎస్సి వాళ్ళకి మొన్న ఇచ్చాడంటే పోస్టులు. డిఎస్సీలు వేయడం వేరు, రిక్రూట్మెంట్లు వేరు. ఇప్పుడు అంటే ఏంటంటే ప్రభుత్వం అన్నీ ఎక్కడ చేస్తుంది అనేటటువంటి, చెయ్యకూడదు అనేటటువంటి ఆలోచన విధానం కలిగిన మనిషి ఆయన. జగన్, రాజశేఖర్ రెడ్డి, చంద్రబాబుల ఫార్ములా కంప్లీట్ భిన్నమైంది. ఈయన మాటల్లో అంతా నేను చేస్తానని చెప్తా, ప్రభుత్వాన్ని ప్రజలకి, ప్రభుత్వం అనేటువంటిది నీకు జరుగుతున్న దాంట్లో నా పాత్ర అని చెప్పుకుంటాడు ఈయన. ప్రభుత్వమే నీలోకి దూరేటటువంటి పనిని
వీళ్ళిద్దరు తండ్రి కొడుకుల ఫార్ములా. ఉమ్, ఫర్ ఎగ్జాంపుల్ కార్పొరేట్ ఎడ్యుకేషన్ అనేటటువంటి దాన్ని ఎంకరేజ్ చేస్తూ గవర్నమెంట్ విద్యా వ్యవస్థని నిర్వీర్యం లేదా డౌన్ ప్లే చేసింది చంద్రబాబు. ఉమ్, ఆ గవర్నమెంట్ విద్యా వ్యవస్థలో కూడా పర్మనెంట్ టీచర్లను కాకుండా అవుట్ సోర్సింగ్ కాంట్రాక్ట్ పెట్టారు. ఉమ్, ఈ అవుట్ సోర్సింగ్ కాంట్రాక్ట్ పెట్టినప్పుడు ఏంటి, ఆయన ఉద్దేశం కరెక్టే. ఎట్లాగా పర్మనెంట్ అయినటువంటి వాడు ఇప్పుడు ఈ ప్రభుత్వం మీద ఉద్యమం తరహాలోనే ఉంటుంది. ఉమ్, నేను చెప్పినట్టే నా గవర్నమెంటు, ఉమ్, నేను ఎందుకు కష్టపడాలి ఎక్కువ, నా బిడ్డల కోసం నేను కష్టపడతాను. ఇక్కడ ఈ స్కూల్లో ఒక 4-5 గంటలు పనిచేస్తే మిగతాది నేను ప్రైవేట్కి వెళ్ళి అక్కడ 10 గంటలు పనిచేసైనా సరే ఎక్కువ సంపాదించుకుని నా బిడ్డలు బాగాని కోరుకుంటాడు. కానీ తనను నమ్ముకున్న ఆ స్కూల్లో ఉన్నటువంటి వందలాది మంది బిడ్డల్ని తన బిడ్డల్లాగా చూడడం. అదే కాంట్రాక్ట్ అవుట్ సోర్సింగ్ సరిగ్గా రిజల్ట్ రాకపోతే తన ఉద్యోగం పోతుందేమో అని భయం ఉంటుంది. కాబట్టి వాళ్ళు 24 hours దాని మీద కాన్సన్ట్రేట్ చేస్తారు. ఇంకో పని పెట్టుకోలేడు అతను. కార్పొరేట్ ఇది వీటిట్లో అంటే కాంట్రాక్ట్ అవుట్ సోర్సింగ్ వాళ్ళు పూర్తిగా కమిటెడ్గా చేస్తారు. ఇది చంద్రబాబు గారి ఆలోచన. గుడ్, అంతవరకు బాగానే ఉంటుంది. బట్ దానివల్ల ఏమైంది, ఎడ్యుకేషన్ ఆ కాలేజీలు స్కూళ్ళు వీటిట్లలో జాయినింగ్ సంఖ్య తగ్గిపోయింది. ఎందుకని, తగిన సదుపాయాలు. ఇప్పుడు కాంట్రాక్ట్ అవుట్ సోర్సింగ్ వాళ్ళకి రైట్ లేదు, పవర్ లేదు కదా. వాళ్ళు అంతకు మించి ఏం చేయగలుగుతారు, పాఠాలు చెప్పడం వరకే చేయగలుగుతారు. క్రమంగా ఆ వ్యవస్థ నిర్వీర్యం అయిపోయింది. ఒకప్పుడు మనం చిన్నప్పుడు చదివింది అందరం గవర్నమెంట్, అసలు ప్రైవేట్ ఎక్కడ ఉంది? అసలు ప్రైవేట్ అనేటటువంటిది అతి రేర్. ఇప్పుడు నేను గుడివాడ నుంచి మేము గుంటూరు వచ్చాం నా 7th క్లాస్ టైంలో. నాన్న అక్కడ షాప్లో గుమస్తా చేస్తా, తర్వాత గుంటూరులో షాప్లో పనిచేయడానికి కొత్త వాళ్ళు ఎవరో పిలిస్తే వచ్చినప్పుడు 7th క్లాస్ మధ్యలో వచ్చా. నేను అక్కడ గవర్నమెంట్ స్కూల్లో చదివినోడిని, మళ్ళీ ఇక్కడ గవర్నమెంట్ స్కూల్లో చేరాలంటే మధ్యలో చేర్చుకోరు కాబట్టి ప్రైవేట్గా రాశాను. అప్పుడు ట్యూటోరియల్ అనమాట, కాన్వెంట్ కమ్ ట్యూటోరియల్ అప్పుడు చూసా. మళ్ళీ నా 7th పూర్తి అయిపోగానే 8th క్లాస్ ఆటోమేటిక్గా గవర్నమెంట్ స్కూల్లో చేరా. ప్రైవేట్ దాంట్లో ఉన్నాను కదా అని కాన్వెంట్లో నేను ఉండాల. ఎందుకని, ప్రైవేట్ ఇదంటే గత్యంతరం లేనప్పుడు చదవడం అనేటటువంటి కాన్సెప్ట్ ఉంది తప్పించి మెయిన్ అనేది గవర్నమెంటే. ఇవాళ అసలు అది వేస్ట్ ఇది బెస్ట్ అనేటటువంటి సిస్టమ్ ఎవరు తెచ్చారు? బాబు గారు. కార్పొరేట్ ఎడ్యుకేషన్ అన్నటువంటిది కానీ కార్పొరేట్ వైద్యాన్ని కానీ ఆయన ఎంకరేజ్ చేసి ఆయన్ని నమ్మే వాళ్ళందరూ, ఆయన అభిమానించే వాళ్ళు, ఆయన అందరూ ప్రేమించే వాళ్ళందరూ కూడా చెప్పేది ఏంటి, అయ్యే లేకపోతే అసలు మనకి వాళ్ళ సరైన ఎడ్యుకేషన్ ఎక్కడ ఉండేది, సరైనటువంటి వైద్యం ఎక్కడ ఉండేది అంటారు. కానీ ఈ ఎడ్యుకేషన్ సిస్టంలో ఐఏఎస్లు ఐపీఎస్లు వీళ్ళు తయారైనవాడు ఎవడు? సాఫ్ట్వేర్లు. అమెరికా వాడికి కూలీలు దొరికాం మనం, విదేశాల వాళ్ళ కూలీలు దొరికారు ఈ వ్యవస్థలో, అంతే కదా. తక్కువ రేటుకి పని చేసి పెట్టే కూలీలు దొరికారు. సమాజానికి పనికొచ్చేవాడు ఎవడు దొరికాడు? అంతకుముందు వాళ్ళందరూ కూడా గవర్నమెంట్ వాటిట్లో చదివిన వాళ్ళందరూ అన్ని రంగాల్లో డాక్టర్ అయినా టీచర్ అయినా ఎవరైనా సరే సొసైటీ కమిటెడ్గా చేశారు. ఎందుకని, మనం గవర్నమెంట్ మనకి ప్రభుత్వం డబ్బులు ఖర్చు పెట్టింది అన్నటువంటి. ఈ చదివినోడు నేను లక్షలు పోసి చదివాను, ఆస్తులు మా అమ్మ నాన్నలు చేశారు, నేను అంతకంటే ఎక్కువ సంపాదించాలనుకుంటున్నా డాక్టర్. అట్లాగే నేను అంతకంటే ఎక్కువ సంపాదించాలనుకుంటున్నాడు కార్పొరేట్ కాలేజీ. 1 కోటి మంది, 10 లక్షల మంది అనుకుందాం కార్పొరేట్ విద్యార్థులు. 10 లక్షల మంది విద్యార్థులకి కలిపి వాళ్ళు ఎంత ఖర్చు పెడతారు? ఒక్కొక్కరికి 1 లక్ష వేసుకుందాం, 100 కోట్లు ఖర్చు పెడుతున్నారు. మనం ఎంతసేపటికి ఇది చెప్తున్నారు, అబ్బా అంతమందికి ఉద్యోగాలు ఇచ్చారు వాళ్ళు ఇదని. కానీ అంతమంది గవర్నమెంట్ సెక్టార్లో కోల్పోయామే. రెండవది, వాళ్ళు ఎంత మిగిల్చుకున్నారు? 1000 కోట్లు మిగిల్చుకున్నారు కదా. 1000 కోట్లు ఎక్కడిది అసలు? ఇది ఆ సిస్టమ్. రాజశేఖర్ రెడ్డి ఏం చేశాడు, దాన్నే తీసుకొచ్చి పూర్కు కూడా అందించాడు. ఎందుకు, అసలు కార్పొరేట్ ఎడ్యుకేషన్ లేకపోతే మనకు లేదు బతుకు, కార్పొరేట్ వైద్యం మనకు అందదు అని నిరాశతో ఉన్నటువంటి పేదలకి ఈయన అది తీసుకొచ్చి ఇచ్చాడు. ఇప్పుడు వాటిట్లో మళ్ళీ ఏమవుతున్నది, జగన్ వచ్చి ఆ స్కూల్స్ని బాగు చేసి మళ్ళీ అంటే రాజశేఖర్ అయిపోయిన తర్వాత మళ్ళీ చంద్రబాబు నాయుడు ఈ వ్యవస్థను డెవలప్ చేస్తే మళ్ళీ జగన్ వచ్చి ఆ వ్యవస్థను ఏదో సెటరేట్ చేసే ప్రయత్నం చేశాడు. మళ్ళీ ఇప్పుడు కొలాప్సింగ్ కదా. ఇప్పుడు నువ్వు స్కూళ్ళకి ఎందుకు వెళ్ళరు అంటే ఆడపిల్లలు ఆ టాయిలెట్లు దరిద్రంగా ఉంటాయి, తిండి సరిగ్గా ఉండదు, లేకపోతే పాఠాలు చెప్పేవాళ్ళు సరిగ్గా ఉండరు, ఆ బల్లలు సరిగ్గా ఉండవు, బోర్డు ఉంటాయి చాక్ పీస్ ఉండదు, చాక్ పీస్ ఉంటే బోర్డు ఉండదు, టీచర్ ఎప్పుడు వస్తాడు లేదో దాని నుంచి
సిస్టమ్ మొత్తాన్ని స్ట్రీమ్ లైన్ చేసి టైంకి రావాలా, టైంకి పోవాలా, అటెండెన్స్ ఫోటోల దగ్గర నుంచి అన్నీ పెట్టారు. ఒక స్ట్రీమ్ లైన్ అయ్యి ఒక ప్రైవేట్ కార్పొరేట్ ఎడ్యుకేషన్ తరహాలో గవర్నమెంట్ ఎడ్యుకేషన్ స్టార్ట్ అయింది. అందులో ఐబీనా, సిబిఎస్ఈనా, ఇంగ్లీష్ మీడియం, ఇవన్నీ గతంలో ఎందుకు చేయలేదు? వాటిట్లో డిజిటల్ క్లాసులు ఒక సిస్టంలోకి తీసుకొచ్చారు. ఇప్పుడు మళ్ళీ ఆల్రెడీ టీచర్లని రిలాక్స్ చేయడం కోసమని ఈ బాధ్యతలు తీసేసాం. ఇప్పుడు ఇది లేదా, ఫేస్ రికగ్నిషన్ లేదా, అసలు మొత్తం యాప్స్ అన్ని తీసేశారట. ఇప్పుడు ఇక మామూలుగా పాత రోజుల్లోకి మళ్ళీ సంతకం ఇక్కడ పెట్టేసేసి వాళ్ళ తరపున ఒక అసిస్టెంట్ని స్కూల్లో పడేసేసి వెళ్ళిపోతారు. రెండవది ఈ టాయిలెట్ 2 రోజుల తర్వాత ఎవరు పట్టించుకోకపోతే ఏమైపోద్ది? ఇప్పుడు క్రిందసారి అతను 15,000 ఇచ్చి అందులో 1,000 రూపాయలు టాయిలెట్లకు అని చెప్పించి ఆ కమిటీకి వేసి దాని ద్వారా డబ్బులు ఖర్చు పెట్టి బాగు చేయించారు. మెయింటెనెన్స్ అది నడిచిపోయింది. 1,000 ఒక ఏడాది, 2వ ఏడాది ఇంకొక 1,000 తగ్గించారని కదా. దాంతో స్కూల్ మెయింటెనెన్స్ అనేటటువంటిది ఒక రకంగా చెప్పాలంటే స్ట్రీమ్ లైన్ అయిపోయింది, సెట్ అయిపోయింది. ఎక్కడ ఇక మళ్ళీ గవర్నమెంట్ కోసం చెయ్యి జాచక్కర్లా. వాచ్మెన్ అందులో నుంచినే ఇటు పక్కన మెయింటెనెన్స్ నడిచింది. తేడా వస్తే వాలంటీర్ ఇంటికి వెళ్ళి కనుక్కునే స్థాయి దాకా మొత్తం సిస్టమ్ సెట్ రెస్పాన్సిబిలిటీ. ఇప్పుడు ఇది లేదు, డబ్బులు వేయలా. ఇంకా అప్పుడు స్కూల్లో ఈ మెయింటెనెన్స్ ఎవరు చూస్తాడు? అది రేపొద్దున టాయిలెట్లు 4 రోజులు కంపులు కొట్టిన తర్వాత వెళ్ళడం తగ్గిపోద్ది ఆటోమేటిక్గా. అడిగినా పట్టించుకో. ఇప్పుడు మొన్న ఏదో గుంటూరు కలెక్టర్ గారు ఎవరో స్కూల్కి వెళ్తే 50 మంది రాలేదంటే ఎందుకు రాలేదని హెచ్ఎం అడుగుతున్నారు. ఆయన ఏం చెప్తాడు? అయిపోయా వ్యవస్థ కొలాప్స్ ప్రారంభం అయిపోయింది. ఒక్కొక్క మెట్టు కట్టుకుంటాం, ఒక్కొక్క రాయ వేసుకుని ఇటు కట్టుకున్న దాన్ని ఒక బుల్డోజర్ పెట్టి చాచి కొట్టినట్టు అయిపోయింది వ్యవస్థ. ఇప్పుడు సెట్ రైట్. ఇప్పుడు చచ్చినట్టు మళ్ళీ ఏం చేయాలా? ప్రైవేట్కి పోవాలంటే డబ్బు ఉంటే చేర్పిస్తాం, లేదంటే రామ్మ నాతో పాటు కూలీకని పట్టుకుపోతాం. మళ్ళీ పాత రోజులకు వచ్చేసింది. ఇది విజన్ అవుతుందా? ఇది ఆలోచన అవుతుందా? నెంబర్ 2 అట్లాగే ఇప్పుడు అదేది వాలంటీర్ వ్యవస్థ పరిపాలన అనేది వెళ్ళి ఎవరి దగ్గర చేతులు కట్టుకుని కూర్చునేటటువంటి స్టేజ్ నుంచి నీ ఇంటి దగ్గరకే వచ్చి చేతులు కట్టుకుని ఇచ్చే పరిస్థితి. ఆత్మగౌరవము పెరిగింది, నీ అవసరాన్ని తీర్చే ఒక సేవాభావం వచ్చింది. అది తీసేసాం. ఇప్పుడు మళ్ళీ మనం వెళ్ళి సాధారణ పౌరుడు వెళ్ళి మీ సేవా కేంద్రం దగ్గరికి వెళ్ళి చేతులు కట్టుకుని ఉంచుని, లేకపోతే కనుక ప్రభుత్వ కార్యాలయాల దగ్గరికి వెళ్ళి చేతులు కట్టుకు చుట్టూ తిరుగుతా. ఎక్కడ ఆత్మాభిమానం పెరిగిందా, ఆత్మగౌరవం పెరిగిందా, కోల్పోయామా? బేసిక్గా ఇది వాలంటీర్ వ్యవస్థను తీసేసి అది గొప్ప విజన్ అని చెప్తున్నాం. మాట తప్పారా బాబు గారు? ఎన్నికలకు ముందుకి, ఎన్నికల తర్వాత ఇప్పుడు జరిగేదానికి చూస్తే ఆయన్ని మాట తప్పారు అంటే మళ్ళీ ఊరుకోరు. అంటే వాలంటీర్ వ్యవస్థ ఉంచుతామని చెప్పారు, 10,000 వేతనం కూడా ఇస్తామని చెప్పారు, ఇంటికే డోర్ డెలివరీ, ఇవన్నీ ఇంటికే పింఛన్, ఇవన్నీ ఉంటాయి, ఏమీ మారవు, ఇంకా మెరుగైన సంక్షేమం అందిస్తామని చెప్పారు. ఇప్పుడు సీన్ చూస్తుంటే అన్నీ కట్ చేసేస్తున్నారు, అంత నిర్వీర్యం అయిపోతుంది. చదవండి, చంద్రబాబు నాయుడు జగన్మోహన్ రెడ్డి నాశనం చేస్తే వాలంటీర్లతో తీసుకొచ్చి చంద్రబాబు 1 రోజులో ఇచ్చి పడేస్తున్నాడు. అసలు వాలంటీర్ సిస్టమ్ పెన్షన్ కోసం పెట్టారా? దేనికోసం పెట్టారు? ఒక్క సేవే కాదు కదా చేసేది వాళ్ళు. అది అసలు ఎవడన్నా రాస్తున్నాడా? ఎన్ని సేవలు అందినాయి ఇంటి దగ్గరికి అన్నటువంటిది ఎవడన్నా రాస్తున్నాడా? ఇంకో జోక్ ఏంటంటే నాకు బాగా గుర్తు, కరోనా అప్పుడు తర్వాత ఇంతకుముందు కొంతమంది ఎన్ఆర్ఐ మిత్రులు అనేవాళ్ళు అనమాట, వాలంటీర్తో మాకు చాలా హాయిగా ఉందని, మేమేమో ఇక్కడ ఉండి మా ఇంట్లో వాళ్ళ సంరక్షణ ఏంటో అర్థమయ్యేది కాదు, వెళ్ళి చూసుకోమంటే చూసి వస్తుంటారు, మేము ఏమైనా కొనేసి ఇంటికి పంపించమంటే పంపిస్తుంటారు, ఏదన్నా ఇవ్వబోతే కూడా తీసుకోరు, ఏమైనా తీసుకొస్తామన్నా కూడా తీసుకోరు, ఇక మేమే బలవంతంగా ఏదన్నా బట్టలు లేకపోతే ఏదైనా ట్యాబు ఇట్లాంటివి ఇస్తుంటామండి అని చెప్పిన వాళ్ళు ఉన్నారు. వెంటనే ఇది లంచం అంటారేమో తెలియదు నాకు. బట్ అంతగా అంటే ఒక అనుసంధానం కుటుంబ వ్యవస్థగా చేరిపోయినటువంటి ఒక వ్యవస్థను తీసేసి అది మనం ఇక్కడ శభాషం తొడలు కొడుతున్నాం. నాకు అర్థం కానిది ఏంటంటే నాలో లోపం ఉందా అక్కడ లోపం ఉందా నాకే అర్థం కావట్లేదు. ఎందుకంటే నేను గమనించింది వాలంటీర్ వ్యవస్థ అన్నటువంటిది ఇన్ని సంవత్సరాల మన జీవితాలలో ప్రభుత్వం నా ఇంటికి వచ్చి సర్టిఫికెట్లు నాకు కావాల్సింది ఇచ్చేస్తుంది. మనం ప్రభుత్వ కార్యాలయాల దగ్గర తిరిగి దస్సిపోయిన వాళ్ళు, అలిసిపోయిన వాళ్ళు. కానీ ఒక వాలంటీర్ ఒక కుటుంబానికి అలా మమేకం అయిపోవడం కూడా
ప్రత్యర్థికి ప్రతిపక్ష పార్టీకి డేంజరే కదా భవిష్యత్తులో. ఏమైంది అట్ట అయ్యి ఉంటే కనుక ఇతను గెలిచి ఉండాలి కదా జగన్మోహన్ రెడ్డి. భవిష్యత్తు అనుకున్నాడు అట్లాగే, మరి ఓట్లు ఏమైనా పడ్డాయా? దానిని తప్పు అంటున్నా నేను. అలా జరుగుద్దేమోనే కదా ఎన్నికలకు ముందు వాళ్ళని పక్కన పెట్టారు. తీసేసినప్పుడు వాళ్ళు అతనికే ఓటు వేయించి మరి గెలిపించుకోవాలి కదా, చేయలేదు కదా. చేయలేదు. బేసిక్గా వ్యవస్థను అట్లా వక్రీకరించి వీళ్ళు అన్వయించారు. కానీ ఇప్పుడు గవర్నమెంట్ పథకం తీసుకున్నారండి, తీసుకున్నాడు అలా గవర్నమెంట్కి ఓటేస్తాడని ఏమైనా లెక్క ఉందా? ఇప్పుడు ఎక్కడ ఎందుకు ముద్ర అనే లోన్ ఇస్తున్నారు కేంద్రము. ఏనాడన్నా గతంలో ఎవడన్నా ఇచ్చిన పాపాను పోయాడా ఒక చిరు వ్యాపారికి? మనకు తెలుసు వడ్డీల వ్యాపారులు, చక్ర వడ్డీలు, కాబూలీ వాలా పేర్లు ఇవన్నీ ఎన్ని విన్నాం, కాల్మనీలు, కాబూలీ వాలాలు. ఇలాంటి దరిద్రం లేకుండా మైక్రో ఫైనాన్స్ దోపిడీలు ఏం లేకుండా ప్రభుత్వమే అప్పిస్తుంటే ఆ డబ్బులు తీసుకున్నటువంటి వాడు ఒక్కడన్నా ఓటేస్తున్నాడా మోడీకి? మరి అంతే కదా. ఇప్పుడు ఈ ఇంటీరియర్ ఆసుపత్రి పెట్టింది మోడీ సర్కార్, ఇల్లు కట్టిస్తుంది మోడీ సర్కార్, హైవే కట్టిస్తుంది మోడీ సర్కార్, ఇంటికి పంపేస్తుంది మోడీ సర్కార్, స్కూళ్ళకి నిధులు ఇస్తుంది మోడీ, అన్న మధ్యాహ్నం భోజనం పెడుతుంది, రేషన్ ఇస్తుంది వాళ్ళే. ఓటు మరి వాళ్ళకి ఎందుకు వేయరు? అంటే ఇక్కడ బేసిక్గా నీ పొలిటికల్ ఇష్యూ వేరు, ప్రాక్టికల్ ఇష్యూ వేరు. ఇది గ్రహించకుండా ఒక భయంతో నువ్వు దాన్ని ఆ వ్యవస్థను నాశనం చేసావు. నీ ఎవడైనా సరే పథకం నువ్వు ఇస్తే తీసుకుంటాడు, ఇవ్వకపోతే తిట్టుకుంటాడు, అంతే తప్పించి అది తెచ్చిచ్చాడు అని చెప్పేసి ఇప్పుడు పూజారికి మనం ఏం చేస్తాం, ₹1 వేస్తాం, అంతేగాని పూజారినే దేవుడు అని ఇంట్లో ఫోటో పెట్టుకోం కదా. ఇతను అట్లాంటి వాడు, గౌరవిస్తాం కానీ అతను చెప్తే ఓట్లేస్తాం మనం. కానీ అదొక విషయం, అదొక భయంతో పోనీ అయిపోయింది. అయిపోయాక ఎన్నికలు అయిపోయాక అట్లాగేం కాలేదు కాబట్టి ఆ సేవను అందించచ్చు కదా. కానీ ఈ సేవలని ఆపేయించడం ద్వారా ఏం చెప్పదలుచుకున్నారు? ఇక్కడ కొత్త ఈ వర్గం అనేటటువంటి ఒకళ్ళ నోటి మట్టి కొట్టి మళ్ళీ మీ సేవా కేంద్రాలు ఓపెనింగు, లేకపోతే కనుక ఇతరత్ర ప్రభుత్వ కార్యాలయాల దగ్గర మీ సేవాది లంచాలు ఉంటాయని నేను అనుకోను. కాకపోతే అక్కడ 50-100 ఎక్స్ట్రా అడుగుతారు. గవర్నమెంట్ కార్యాలయాల దగ్గర అంత లంచమే కదా. ఇప్పుడు మళ్ళీ మన లంచాల దగ్గరికి తీసుకొచ్చారు కదా. లంచరహితమైనటువంటి సమాజం వైపుకి వచ్చిన ఆంధ్రప్రదేశ్ మళ్ళీ లంచాల బాటలోకి సాధారణ ప్రజలు వెళ్ళిపోతున్నాం కదా మనం. ఇవాళ రోజున ఏ సర్టిఫికేట్ కావాలో నువ్వు వెళ్ళినప్పుడు తొందరగా కావాలంటే ఎంత, అదే ఇదివరకు అక్కడ పర్ఫెక్ట్. అంటే ఆ వ్యవస్థని మనం కొలాప్స్ చేసాం. ఇది అతిపెద్దదైనటువంటి సమస్య. ఆలోచించండి. చెత్త పన్ను, స్మార్ట్ మీటర్లకు సంబంధించి చంద్రబాబు గారి వ్యూహం ఏంటి అసలు? కంప్లీట్గా వాటిని తీసేయాలనుకుంటున్నారా, మార్చేయాలనుకుంటున్నారా? మీరు ఒక్కసారి గత 5 ఏళ్లలో వీళ్ళు మాట్లాడినవన్నీ రాసుకుని 5 ఏళ్ల తర్వాత మాట్లాడండి, అవన్నీ జరుగుతాయి. కూగులుగా జరిగిపోతూనే ఉంటాయి. కాకపోతే అంతకుముందు అవన్నీ దుర్మార్గం అని చెప్పిన వాళ్ళు ఇప్పుడు దానికి పేరు మారుస్తుంటారు, విధానం మారుస్తుంటారు. చెత్త పన్ను ఇంతకుముందు ₹30 దుర్మార్గం అని చెప్పిన వాళ్ళు రోజుకు ₹3 కట్టలేరా అని మాట్లాడారు. ఇక్కడ ఒకటే సింపుల్ లాజిక్ ఏంటంటే, గతంలో నేనే చాలాసార్లు మాట్లాడా, మన ఇద్దరం మాట్లాడుకున్నప్పుడు కూడా నేను చెప్పాను, చంద్రబాబు గారి స్టైలు జగన్మోహన్ రెడ్డి స్టైల్కి తేడా ఏంటంటే, జగన్ కట్టా కొట్టే తెచ్చే మెంటాలిటీ. డైరెక్ట్గా ఇదిగో ఇది మీ ప్రయోజనం కోసం నేను చేస్తున్నా, నా విశ్వసనీయత చూడండి, 2 ముక్కలతో అయిపోద్ది. చంద్రబాబు గారు మిమ్మల్ని సైకలాజికల్గా ఫస్ట్ ప్రిపేర్ చేస్తారు. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ వాలంటీర్ తీసేటప్పుడు, వాలంటీర్ రాక్షసుడు, వాడు దుర్మార్గుడు, వాడితో నాశనం అయిపోతుంది, ఇది ముందంతా కథ రాసుకొచ్చారు. ఇప్పుడు దానికి ఆల్టర్నేటివ్గా మీ ఇంటికి వచ్చేస్తున్నాయి కదా. ఇంటికి నిజంగా వస్తున్నాయి. కొంచెం ఒక్కసారి కళ్ళు తెరిచి చెప్పండి, నిజంగా ఇంటికి వస్తున్నాయా డబ్బులు? ఇదివరకు ఇంటికి వచ్చినాయి నిజం, ఇప్పుడు ఇంటికి వస్తున్నాయా? సచివాలయాలకు వెళ్ళి తెచ్చుకుంటున్నారు, లేకపోతే రోడ్డు మీద నుంచి అక్కడికి రమ్మని మనకి కేకేస్తే వెళ్ళి తెచ్చుకుంటున్నారు. అది కూడా వాళ్ళు ఇచ్చినప్పుడు తీసుకోవాలి. ఒకటి తీసుకున్నాకే నువ్వు డబ్బులు తీసుకోపో అని చెప్పాలి. దీంట్లో మళ్ళీ రాజకీయ జోక్యం ఉంది. ఇదివరకు అది అంత ఉందే? లేదు కదా. రాజకీయ జోక్యం లేకుండా అన్ని పార్టీల వాళ్ళకి వచ్చినాయి కదా. ఇప్పుడు మళ్ళీ కంప్లీట్ రివర్స్ అయింది కదా. కానీ జనాలకి ఏం చేశారు, అదొక దుర్మార్గం కింద చిత్రీకరించడం సార్. ఇప్పుడు అట్లాగే ఈ కూడా ఇప్పుడు దాని పేరు ఏమంటారు, రీసర్వే. 3 నెలల పాటు వాళ్ళ దగ్గర చూడమన్నారట, రీసర్వే ఇంకో చోట ఫాలో అవ్వమన్నారు. అంతేగాని రీసర్వే క్యాన్సిల్ అని చెప్పాల, చేస్తారు మళ్ళీ. అట్లాగే ఈ వ్యవస్థలన్నీ నడుస్తూనే ఉంటాయి. కాకపోతే అప్పుడు జగన్ దుర్మార్గుడు వ్యవస్థలు నాశనం చేశాడు ఆటితో. ఇప్పుడు అదే వ్యవస్థలు మేము గాడిని పెట్టి సెటరేట్ చేసాం, అదే పత్రికలు అలాగే రాస్తాయి.
రాసే విధానంలో మార్పు ఉంటాయి అంతే తేడా. శ్వేతపత్రాలు చెప్పినట్టయితే విడుదల చేసేసారు. దాని తర్వాత వస్తున్న క్లారిటీ లేదంటే ఇచ్చిన క్లారిటీ అమ్మఒడి, రైతు భరోసా, 0 వడ్డీకే ఇస్తానన్న డ్వాక్రా రుణాలు జగన్ చేసిన అప్పుల వల్ల ప్రస్తుత రాష్ట్ర ప్రభుత్వానికి భారం అయిపోయినాయా, భారంగా మారినాయా? ఎలక్షన్స్ ముందు ఏం చెప్పారు? 14 లక్షల కోట్లు అప్పులు. మరి అప్పుడే కదా హామీ ఇచ్చింది సూపర్ 6. అవును. ఎట్టిచ్చారు మరి? అదే మాట కదా అడిగింది. ఏమన్నారు? సంపద సృష్టి నాకు తెలియదా? అదేందో దాన్ని ఆ మాట అంటే కొంచెం కోపం వస్తుంది, కానీ గొర్రె కషాయుడిని నమ్ముతుందని. క్రిందటిసారి అంతే, సంపూర్ణ రైతు రుణమాఫీ, డ్వాక్రా రుణమాఫీ చేయలేదు. అదేమంటే ఆర్థిక పరిస్థితి. అప్పుడు 5 ఏళ్ళు ఎవడు పరిపాలించాడు? కొంచెం చెట్ట చివరి ఏడాదన్నా ఇచ్చారా అని? లేదు కదా. మరి ఆయన అలాగా చేస్తాడని తెలిసి మళ్ళీ ఇప్పుడు లేదు ఆయన చేస్తాడని నమ్మితే ఎవరికి తప్పు? కాకపోతే నా దృష్టిలో నేను అనుకోవడం ఏంటంటే, చంద్రబాబు గారు అనుకుంటుంది ఇన్ని పథకాలు ఇచ్చినోడిని జగన్ ఓడగొట్టారు అంటే జనం కోరుకుంటున్నది సంక్షేమ పథకాలు కాదు, అభివృద్ధి కోరుకుంటున్నారు, హైదరాబాద్ లాంటి నగరం కోరుకుంటున్నారు, ఉద్యోగ ఉపాధి అవకాశాలు కోరుకుంటున్నారు. వాళ్ళంతటా వాళ్ళే సంపాదించుకుని ప్రైవేట్ స్కూళ్ళు, ప్రైవేట్ కాలేజీలు, ప్రైవేట్ హాస్పిటళ్లలో చేరేటటువంటి స్తోమత కావాలని కోరుకుంటున్నారు. అందుకోసం అని చెప్పేసినే మనం ఇప్పుడు చేయాల్సిందల్లా ఈటీడీ డబ్బులు తగలేసేదానికంటే కూడా ఎట్లాగూ అంతా అన్ని లక్షలు ఇచ్చిన వాడినే ఓడగొట్టినప్పుడు మనల్ని నుంచి అది కోరుకోవట్లేదు అని ఆయన భావిస్తున్నారు అని అర్థమవుతుంది. అందుకని ఆయన ఏం చేస్తున్నారు? అమరావతి కట్టేస్తే ప్రజలు మనల్ని శాశ్వతం గుర్తుపెట్టుకుంటారు. ఇప్పుడు హైదరాబాద్ హైటెక్ సిటీ అంటే నా పేరే అని ఎట్లాగైతే గుర్తుంటుందో అట్లాగే అమరావతి కడితే నా పేరు గుర్తుండిపోతుంది అనేటటువంటిదే ఆయన ఉద్దేశం. ఈ 5 ఏళ్లలోనే అంటే ఈ టర్మ్లో 2029 లోపే అమరావతి పూర్తి చేసే దిశగా అడుగులు పడుతున్నాయా, లేదంటే మళ్ళీ అది పెండింగ్లో పడేలా ఉన్నాయా? మొన్న నారాయణ గారు చేసిన వ్యాఖ్యలు చూస్తే ఏ వ్యవస్థ ఏది పూర్తి కాదండి, పని ప్రారంభం అవుతుంది. కొనసాగించడం అంటే అది నెక్స్ట్ వచ్చే ప్రభుత్వాలు కొనసాగించడం మీద డిపెండ్ అయి ఉంటుంది. ఇప్పుడు ఒక బిల్డింగ్ కట్టాలంటే ఒక అపార్ట్మెంట్, నిన్న ఎవరో మా ఇంటి దగ్గర ఒక 40 ఫ్లాట్ల అపార్ట్మెంట్ అంట కట్టడం, కన్స్ట్రక్షన్ బిగిన్ చేశారు, శంకుస్థాపన చేశారు, ప్రారంభిస్తున్నారు. ఎన్నాళ్ళకి అవుతుంది అని అడిగా నేను. 2 సంవత్సరాలట. ఒక అపార్ట్మెంటు 40 ఫ్లాట్లు కట్టడానికి 2 సంవత్సరాలు పట్టుద్ది. మరి ఈ ఎంతసేపు ఎన్నాళ్ళు పడతాయి ఇప్పుడు చెప్పేది? అంటే ఈ 5 ఏళ్లలో, ఇప్పుడు క్రిందసారి 5 ఏళ్లలో ఆ సెక్రటేరియట్, ఆ హైకోర్టు, తర్వాత అసెంబ్లీ, ఈ 3 అవి కూడా తాత్కాలిక భవనాలని పేరు చెప్పారు కానీ అవి పర్మనెంట్ భవనాలే. కానీ అవి సుందరమైనవి, అద్భుతమైనవే కాదు కదా. ఒక కమ్యూనిటీ హాల్, దాన్ని ఏమంటారు, కమ్యూనిటీ హాల్ అనకూడదు అనుకోండి, దాన్ని ఏమంటారు, పెళ్ళిళ్ళకి వాడేటటువంటిది ఫంక్షన్ హాల్స్ స్టైల్లో పెద్దవి కట్టారు. అది పెద్ద ఫంక్షన్ హాల్ కట్టారు. దాన్ని డివైడ్ చేసుకోవడం, బ్యారికేడ్ లెక్కలో అవన్నీ చేసుకుని నడుపుకుంటున్నాం. రేపు పొద్దున అట్లాంటివి కాకుండా ఈ దఫా కొంచెం మంచిగా కడతారనుకుంటున్నాను నేను. పర్మనెంట్ బిల్డింగ్లు అంటున్నారు కాబట్టి ఈ 5 ఏళ్లలో కొన్ని భవనాలు వస్తాయి. అప్పట్లో పెండింగ్లో పడ్డాయన్నీ పూర్తవుతాయి. రోడ్లు కేంద్ర ప్రభుత్వం డబ్బులు ఇస్తానంది కాబట్టి, ఇన్నర్ రింగ్ రోడ్డు, అవుటర్ రింగ్ రోడ్డు వేస్తానంది కాబట్టి అవి వేసేస్తారు. వీళ్ళు ప్లాట్లు ఇస్తారు రైతులకి. ఆ ప్లాట్లు వాళ్ళు డెవలప్మెంట్కి ఇచ్చుకుంటే వాళ్ళు కన్స్ట్రక్షన్ బిగిన్ చేసుకుంటారు. ఇళ్ళు, షాపులు, అపార్ట్మెంట్లు, షాపింగ్ మాల్స్ ఇట్లాంటి బిగిన్ అయిపోతాయి. కానీ కంప్లీట్గా వీళ్ళు చెప్పినట్టు మాస్టర్ ప్లాన్ ప్రకారం అవ్వాలన్నా, రైతులకు ఇస్తానన్నట్టుగా కమర్షియల్, రెసిడెన్షియల్ ఫ్లాట్లు ఇవ్వాలన్నా ఈ 5 ఏళ్ళు కాక ఇంకో 5 ఏళ్ళు పడుతుందా? అంటే ఇవ్వడం ఈ 5 ఏళ్లలో అయిపోతుంది. ఎలాంటి అయిపోతుంది. డెవలప్మెంట్ ప్రాథమిక దశలో ఒక 20%, 25% వేసుకోండి. ఇక ఆ తర్వాత మళ్ళీ ఇప్పుడు ఒక హైటెక్ సిటీలో ఈయన కట్టింది అప్పుడు ఆ టవరే. ఆ తర్వాత వచ్చిన ప్రభుత్వాలు కొనసాగించినాయి కాబట్టి వాళ్ళు అంత పెద్ద నగరం తయారైంది. అది ఇక్కడ దాని మీద డిపెండ్ అయి ఉంటుంది. అందుకని వీళ్ళు ఏమంటారు, అది నాశనంగా అయిపోద్ది మళ్ళీ రేపు జగన్ వస్తే కనుక, కాబట్టి మమ్మల్ని ఓ 25 ఏళ్ళు ఎన్నుకుంటే మీకు అది హైదరాబాద్ తయారవుతుంది. ఎందుకంటే ఇప్పటికే దాని పేరేంటి, గూగుల్ వాళ్ళు, యూట్యూబ్ వాళ్ళు అకాడమీ ఏదో పెడతానన్నారట అక్కడ. అట్లాంటివి కొన్ని తీసుకుని వచ్చేటటువంటి ప్రయత్నం చేస్తారు. ఇదిగో ఇట్లాగా హైదరాబాద్ లాగా రావాలంటే వీళ్ళనైతే కనుక మళ్ళీ వస్తే నాశనం అవుతుందని చెప్తారు. అది ప్రజలు ఇది కాదు, సంక్షేమ పథకాల కంటే ఇదే బెటర్ అనుకుంటే ఇదే,
లేదు సంక్షేమాన్ని నమ్మి మోసపోయామనుకుంటే మళ్ళీ రివర్స్ అయితే అప్పుడు ఇది అక్కడక్కడ ఆగిపోతుంది. కలెక్టర్లకు సీనియర్ అధికారులకు కొన్ని ఆదేశాలు ఇచ్చారా, లేదు అంటే వార్నింగ్ ఇచ్చారా మొన్న చంద్రబాబు నాయుడు గారు? అవసరమైతే వాళ్ళ పనితీరు సరిగ్గా ఉంటే 5 ఏళ్ళు ఏంటి 10 ఏళ్ళైనా అదే చోట పోస్టింగ్ అలా కొనసాగిస్తామని చెప్పడం, ఒక పక్క జరుగుతున్న విధ్వంసాలు చాలా చోట్ల పోలీసులు కానీ ఉన్నతాధికారులు కానీ చోద్యం చూస్తూ కూర్చోవడం ఎలా చూడాలి? అంటే దాంట్లో ఉన్న ఒక మీరు ఆ రోజున ఒక ప్లే చేసిన ఒక క్లిప్ చూస్తే అవును, పోలీసు బాబు గారు వాళ్ళకి ఎలాగ బిహేవ్ చేయాలో చెప్పేశారు. ఎలా బిహేవ్ చేయాలో ఒక రూట్ చూపించేశారు, రూట్ మ్యాప్. మాట చెప్పేటప్పుడు గాంభీర్యంగా, దాన్ని ఏమంటారు, సొసైటీని బాగు చేసేటటువంటి రూట్లో ఉండాలి. కానీ అక్కడ జరిగేటటువంటి వాటిట్లని మీరు ఇలా ఇంటర్ప్రిట్ చేయండి అని చెప్పారు. ఫర్ ఎగ్జాంపుల్ అక్కడ ఆ రోజున ఏంటి గొడవ? పేకాట అనేటటువంటి దాంతో డబ్బులు 60 లక్షలు వసూలు చేస్తున్నారని వైసీపీకి సంబంధించిన మాజీ ఎమ్మెల్యే క్యాండిడేట్ తిట్టాడు. దాని మీద తెలుగుదేశం వాళ్ళు దమ్ముంటే నిరూపించమన్నారు. నేను నిరూపిస్తాను రండి అన్నాడు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ. అక్కడ ఇద్దరు వచ్చినప్పుడు పోలీసులు తోపులాట జరిగింది. పోలీసులు అడ్డుకున్నారు ఇద్దరిని. ఆ టైంలో చొక్కా పట్టుకున్నాడు అన్నటువంటి ఒక్క కాన్సెప్ట్ని మాత్రమే చంద్రబాబు గారు తీసుకుని, ఇదా ఇంత వక్రీకరణ, ఇంత దుర్మార్గమా, అసలు ఇలాంటి మోసాలు మీరు ఖండించాలి అని చెప్పారు. తద్వారా అక్కడ ఏం సందేశం ఇచ్చారు? పేకాట సంగతి గురించి నువ్వు పట్టించుకోబాక. అదే సందర్భంలో దీన్ని అక్కడ రెండో వాడు అసలు ఇప్పుడు వైసీపీ అతను నేను నిరూపిస్తానన్నాడు అనగా నువ్వేమనాలా? పోలీసులు వెళ్ళి పదయ్య చూపెట్టి మనం వెళ్ళి పట్టుకుందామని చెప్పాలి, అంతే కదా? అది మానేసి తెలుగుదేశం వాళ్ళు వెళ్ళి ఎందుకు గొడవ పడ్డట్టు? అంటే అవతలోడు మాట్లాడితే మీదకి వెళ్ళిపోతావు దాడికి. దాన్ని పోలీసులు ఆపే సందర్భమా ఇక్కడ? పోలీసులు ఇక్కడ ఎట్లా గొడవకు వస్తామని ఆపాలి కదా. అంటే మీరు రేపు పొద్దున మా వాళ్ళు ఏం చేసినా సరే మా వాళ్ళకి అండగా ఉండండి. అదే సందర్భంలో మేజర్ ఇష్యూస్ వదిలేసేయండి. అది మీరు ఎలా ఇంటర్ప్రిట్ చేయాలి? ఫర్ ఎగ్జాంపుల్ మర్డర్ జరిగింది అనుకోండి, ఎస్పీ గారు లైన్లోకి వస్తారు, అది వ్యక్తిగత గొడవ అని మొన్న చెప్పలే, అలా చెప్పాలి. అట్లాగే ఇప్పుడు దీన్ని ఈ విధంగా చెప్పాలి. అట్లా టార్గెట్ వైసీపీ అనే చాలా స్పష్టంగా కనిపిస్తుంది, లేదంటే టార్గెట్ జగన్. ఇవి చూసి భయపడి రాజీనామాల పర్వం మొదలైందా వైసీపీలో? పిఠాపురం మాజీ ఎమ్మెల్యే రాజీనామా చేయడం కానీ, కొంతమంది ఇప్పుడు ఎమ్మెల్సీలు కూడా వెళ్ళిపోతారనడం కానీ, ఇది ఇలాగే ఉంటే జగన్కి లేదంటే వైసీపీకి థ్రెట్ తప్పదా ముందు? వాళ్ళ అవసరాలు ఉంటాయి. ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు మీరు చెప్పినటువంటి పిఠాపురం, అక్కడ ఇంకా ఛాయిస్ లేదు కదా పార్టీ పరంగా వైసీపీకి ప్రజెంట్. అతనికి ఆల్టర్నేటివ్ లేదు. ఇప్పుడు పవన్ని టీ కొట్టగలిగిన శక్తి తనకుందని అతను భావించట్లేదు. ఆల్టర్నేటివ్ అంటే ఇక ఇంకొక నియోజకవర్గానికి పంపించడు కదా వైసీపీ. ఆల్రెడీ పంపిస్తే క్రిందసారి పంపించి ఉండేది కదా, పంపించిన వర్కౌట్ అవ్వట్లేదు. కాబట్టి మొన్నటిదాకా ఎమ్మెల్యేగా 2 సార్లు చేసినోడు సర్దుకుని ఏదో ఒకటి ఇప్పుడు మళ్ళీ బీజేపీలోకి వెళ్తాడా లేకపోతే తెలుగుదేశంలోకి వెళ్తాడా, ఎవరు అవకాశం ఇస్తానంటే అటు వెళ్తాడు ఆయన. ఇదివరకు బీజేపీ తరఫున కదా గెలిచింది ఒకప్పుడు ఎమ్మెల్యేగా, ఈ ట్రిప్ వైసీపీ తరఫున గెలిచాడు. లైమ్ లైట్లో ఉండాలంటే ఏదో పోస్టు అది నడుస్తూ ఉంటే, కూటమిలోకి వెళ్తే ఏదన్నా పోస్ట్ తీసుకుని ఉంటే లైమ్ లైట్లో ఉంటాడు. ఏదన్నా అవసరమైనప్పుడు మళ్ళీ అవకాశం రావచ్చు. అప్పటికి వైసీపీకి వెళ్ళొచ్చేమో, లేదంటే ఒకవేళ వీళ్ళు ముగ్గురు కలిసి ఉంటే ఓకే, విడిపోతే విడిపోయిన పార్టీలోకి వెళ్ళొచ్చేమో. లైమ్ లైట్లో ఉండాలి కదా. అట్లాగే అనంతపురం అతను వైసీపీ అధ్యక్షుడు రిజైన్ చేశాడు, అతనైనా అంతే కదా. పార్టీ పరంగా లేదంటే పార్టీని కాపాడుకునే విషయంలో ఇంకా జగన్ సరైన రాజకీయ నిర్ణయాలు తీసుకోవట్లేదా ఈ టర్మ్ ప్రతిపక్షంలోకి వచ్చాక? ఇప్పుడు దీంట్లో కాపాడుకునే నిర్ణయము లేకపోతే చచ్చిపోయే నిర్ణయం అని ఏమి ఉండదు. నీ పాలసీ ఏందో నువ్వు చెప్పడం, ఉండేవాడు ఉంటాడు, పోయేవాడు పోతాడు. బతిన్లాడతా కూర్చుంటే ఎవడో ఉండడు. ఇప్పుడు కేసీఆర్ నాని బతిన్లాడారు, ఆగాడా? అలాగని అవతలకు పోయే కెరీర్ వచ్చిందా? అందరు రాజకీయ సన్యాసం తీసుకున్నాడు. అంతకుముందు 23 మంది ఎమ్మెల్యేలు వెళ్ళారు, అందరూ తర్వాత దెబ్బతిన్నారుగా. మళ్ళీ ఇప్పుడు అందులో కొంతమంది లైఫ్ వచ్చి ఉండొచ్చు. కాబట్టి ఇది రాజకీయం అనేటటువంటిది ఇందులో ఎట్టుంటేనే లైఫ్, ఇట్ట లేకపోతే లేదు. పార్టీనే నమ్ముకొని ఉండాలో లేదంటే జగన్నే నమ్ముకొని ఉండాలి, అది వ్యక్తిని బట్టి ఉంటుంది, లాయల్టీస్ని బట్టి ఉంటాయి. కొంతమంది అట్లుంటారు. అది కూడా లాంగ్ స్టాండింగ్ పార్టీ కాదు కదా, ఇది కొత్తదే కదా. ఇప్పుడు కొంతమంది రాజశేఖర్ రెడ్డి అనేటటువంటి ప్రాణంతో అంబటి రాంబాబు, లేకపోతే అతని పేరేంటి మన
మోపిదేవి, వెంకటరమణ, పిల్లి సుభాష్ చంద్రబోస్, ఇది ఒక తరం. అది అట్లాగా ఉండిపోయింది. చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి, కరుణాకర్ రెడ్డి, ఇదంతా ఏంటంటే ఇంకెటు పోలాయిక వాళ్ళు. ఇంకా బొత్స సత్యనారాయణ వీళ్ళని కుటుంబాన్ని వీళ్ళని విమర్శించిన వాళ్ళే. నేను అనేది రాజశేఖర్ రెడ్డి అనే ప్రాణం పెట్టి రాజశేఖర్ రెడ్డి అని నమ్మి ఆ తర్వాత ఇతను వైసీపీ పెట్టినప్పటి నుంచి ఉన్నోళ్ళు వాళ్ళు అట్టాగే ఉన్నారు. ఆ బ్యాచ్కి ఇష్యూ ఏం లేదు. తర్వాత మధ్యలో వచ్చినటువంటి వాళ్ళు ఉండొచ్చు, వెళ్ళిపోవచ్చు. పారసారథి కాంగ్రెస్ అయిపోయిన తర్వాత ఇటు వచ్చారు, అయిపోయింది, అక్కడ అవకాశం దొరికింది, వెళ్ళిపోయారు. అక్కడ రాజశేఖర రెడ్డి లాయల్టీ ఏం లేదు ఆయన. ఇంకోటి రాజశేఖర రెడ్డి హయాంలో ఆయనకి మంత్రి పదవి రాల, అవకాశం కిరణ్ కుమార్ రెడ్డి టైంలో అనుకుంటూ వచ్చింది మంత్రి పదవి. అట్లాగా లెక్క చూసుకుంటారు, తమ ఫ్యూచర్ ఎవరికాడు చూసుకుంటాడు అంతే. ఫైనల్గా కూటమి పార్టీల్లో రేపొద్దున నామినేటెడ్ పోస్టులు అనేవి ఒక ఇష్యూను క్రియేట్ చేయబోతున్నాయా, లేదంటే మూడు పార్టీలు ఫుల్ క్లారిటీగా అడ్జస్టబుల్ మెంటాలిటీతో ముందుకెళ్తారా? మీకు 5 సంవత్సరాల పాటు కూడా కూటమిలో ఎవ్వరూ కంప్లైంట్ ఉండదు. మీకు చంద్రబాబు నాయుడు కూటమి ఎప్పుడు ఎట్లా ఉంటుందంటే, బాబు తోసేసి తిట్టడం ప్రారంభిస్తే అవతలోడు కుయ్యోముర్రు అంటూ సమాధానం చెప్పుకోవడం ఉంటుంది తప్పించి వీళ్ళుగా విభేదించి వెళ్ళేడు ఇంతవరకు లేదు. అంటే జనసేన విజయం సాధించిన తర్వాత సాధించక ముందు చాలా వ్యత్యాసం ఉంది. 100% విన్నింగ్ అనేది ఒక క్రెడిట్గా వాళ్ళ ఖాతాలో వేసుకున్నారు. ఇప్పటికీ బార్గానింగ్ చేయకపోతే, ఇప్పటికీ నోరు తెరిచి మాకు పదవులు కావాలని అడగకపోతే ఇంకా అలా అడ్జస్ట్ అయ్యి ఉండాల్సిందే. ఎందుకు వాళ్ళకి కావాల్సిన ఇప్పుడు వాళ్ళకి ఉన్న సంఖ్యతో ఇప్పుడు రేపు పొద్దున మీరు చూడండి, ఇప్పుడు చంద్రబాబు గారితో కూర్చుని డొక్కా సీతమ్మ పేరుతో క్యాంటీన్లు పెట్టమని చెప్పి అడిగింది పవన్ కళ్యాణ్. అన్న క్యాంటీన్లు డొక్కా సీతమ్మ అన్నాడు. దాంట్లో కొన్నిటికి డొక్కా సీతమ్మ పేరు పెట్టండి అని బహిరంగంగానే అడిగారు. తర్వాతన చంద్రబాబు గారు ఏం చేశారు, ఈ మధ్యాహ్న భోజన పథకానికి లోకేష్ ఆ పేరు పెట్టారు. ఇప్పుడు అదే పవన్ కళ్యాణ్ నోట్లో నుంచి నిన్న కావాలని ఏమన్నా కొన్నిటికి అన్న క్యాంటీన్లకు పెడదామా ఇది అని అడిగారు చంద్రబాబు. అంటే లేదండి అవసరం లేదు, డొక్కా సీతమ్మ గారి పేరు స్కూల్ పిల్లలకు పెట్టారంటే చాలా తెలిసిపోతుంది, ఇంకేం అక్కర్లేదు అని అదే పవన్ కళ్యాణ్ అన్నాడు. అంటే బాబు గారికి ఇంట్లో భార్య పిల్లలు ఎలా అయితే ఫీల్ అవుతారో ఆయనకి ఇబ్బంది కలగకుండా చూడాలని, అంతకంటే చాలా బలంగా ఫీల్ అవుతారు పవన్ కళ్యాణ్. బాబు గారి కోసం ఆయన ఫ్రమ్ ద బిగినింగ్ త్యాగం చేస్తూనే ఉన్నారు 14 నుంచి కూడా. కాబట్టి ఆయనకి దృష్టిలో ఏంటంటే బాబు గారు అయితే రాష్ట్రాన్ని బాగు చేస్తారు, మిగతా ఎవడొచ్చినా నాశనమే. కాబట్టి ఆనాడు రాజశేఖర రెడ్డిని ఓడగొట్టాలనుకున్నారు, ఇవాళ రోజున జగన్మోహన్ రెడ్డిని ఓడగొట్టి చూపించారు. ఈ టైపులోనే రాజకీయం నడపాలన్నటువంటి రూట్లో ఉన్నారు తప్పించి చంద్రబాబుని విభేదించింది ఆయన ఆ 7-8 నెలలే అంతే. అది కూడా బాబు గారి మంచి కోసమే. కాకపోతే అది అనుకున్న స్కెచ్ పనిచేయలేదు. ఓవరాల్గా బాబు గారిని వ్యతిరేకించే వాళ్ళందరినీ ద్వేషిస్తారు ఆయన పవన్ కళ్యాణ్. అదే సందర్భంలో బాబు గారిని ప్రేమించే వాళ్ళందరినీ ప్రేమిస్తారు. బాబు గారి దగ్గరికి వ్యవస్థను తీసుకెళ్లేటటువంటి నిజమైనటువంటి మానసపుత్రుడు ఆయన. కాబట్టి వాళ్ళు ఎవరో విభేదిస్తారు, ఆయన 5% ఇస్తానన్న తీసుకుంటాడు. చంద్రబాబు గారు ఒక ఇంటి పెద్దలాగా ఫీల్ అవుతాడు ఆయన చంద్రబాబు గారిని. ఆయన ఏది ఇస్తే అది కరెక్ట్గా మన మంచి కోసమే చేస్తారు బాబు గారు అనేటువంటి నమ్మకం ఆయన. దానికి తగ్గట్టుగానే ఇప్పుడు జనసేనకు సంబంధించిన వాళ్ళకి కొంతమందికి రాజకీయ లైఫ్ వచ్చినట్టు, జనసేన అంటే అసలు ఎట్లుంటుంది జీవితం అంతా పోరాడమేనా అనుకున్నటువంటి వాళ్ళకి ఇప్పుడు ఎమ్మెల్యేలు అయ్యారు 21 మంది, అట్లాగే 2 ఎంపీలు అయ్యారు, అలాగే ఇప్పుడు మంత్రులు అయ్యారు, 2 మంత్రులు అయ్యారు. అంటే పదవి రుచి చూపించారు ఇప్పుడు చంద్రబాబు. పదవి రుచి చూపించాక ఇంకెందుకు గొడవపడతారు? ఇప్పుడు బీజేపీలో 8 మంది ఎమ్మెల్యేలు అయ్యారు, 3 ఎంపీలు అయ్యారు, అట్లాగే 1 రాష్ట్ర మంత్రి అయ్యారు. కాబట్టి పదవి రుచి మరిగిన తర్వాత ఇంకా ఏముంటుంది అందులో నుంచి బయటకు వచ్చేసి ఏం కావాలి? దీన్ని దాటి వాళ్ళు వెళ్ళగలుగుతారా? దీన్ని దాటి వెళ్ళగలుగుతారా? రాజకీయం అంత చేయగలుగుతారా? ఏమున్నది. చంద్రబాబు గారి కిందసారి కూడా బాబు గారు కనుక ఏమనకపోతే ఇప్పుడు 2004కి ముందు బీజేపీ వెళ్ళిపోలా, 2004 తర్వాత బాబు గారే వెళ్ళిపోయారు బీజేపీని. 2014లో కూడా బీజేపీ వెళ్ళిపోలా, బాబు గారే పంపించేశారు. అప్పుడు కూడా చూడండి వెళ్ళిపోతా కూడా కామినేని కానీ మణికేలరావు కానీ బాబు గారితో ఎంతవరకు మాకున్న అనుబంధం కోల్పోతాం, బాధపడుతున్నామని ఓ రకంగా కట్టతడి పెట్టుకుని వెళ్ళారు తప్పించి అదేం విభేదించాలి. ఆ తర్వాత సోమవీర్రాజు లాంటి వాడు వచ్చాక మాట్లాడడం బిగించేశాడు కానీ ఏమీ లేదు. కాబట్టి బాబు గారితో రిలేషన్ ఏమీ ఉండదు, ఎక్కడా ఏమీ కాదు.
వీళ్ళకున్న జనాభానే తక్కువైనప్పుడు రేపు పొద్దున బాబు గారు ఏమంటారు, మాకు 65 లక్షల మంది ఉన్నారు సభ్యత్వం, అకామిడేట్ చేయాలి కదా, వీళ్ళకి ఎంతమంది ఉన్నారు, 13 లక్షల మంది. మరి ఆయన నిన్న ఏం చెప్పింది, ఈనాడు రాసిన దాని ప్రకారం సీట్ల కేటాయింపు ప్రాతిపదికన అన్నారు. ఇక్కడ అసలు లాజిక్ చూడండి, సీట్ల కేటాయింపు రేషియోలో అంటే సీట్ల కేటాయింపు 175లో వీళ్ళకి ఎన్ని ఇచ్చారు, బీజేపీ వాళ్ళకి 10, అంటే 10% కూడా కాదు, 7%, అంతే కదా, 7.5% లేదా 7%, 8% ఇచ్చినట్టు, అంతే కదా, 175లో 10 వాళ్ళు ఇచ్చింది. కాబట్టి ఆ 5 to 7%లో బీజేపీకి. అదే సందర్భంలో వీళ్ళకి ఎన్ని ఇచ్చారు, 21. 175లో 21 అంటే 17 అంటే 10%, ఇంకొక 3 అంటే ఇంకో 4, అంతే కదా, అంటే 12%. ఇక్కడ 12% సీట్లు ఇస్తే నీకు ఇక్కడ 25% ఇస్తున్నాను నీకు. చూసారా, అంటే నిన్నటికంటే ఎక్కువ ఇస్తున్నాం. రేపొద్దున అమ్మకి ఏదో రోజున పవన్ కళ్యాణ్ గారు అంటారు మీకు, మనం చూడు క్రిందసారి 12, అంటే అంతకుముందు ఆయన చెప్పింది ఏంటి, ఇద్దరిది ఒకసారి గుర్తుంటే సీట్లకి అనౌన్స్మెంట్ రోజున అంతకుముందు 45 సీట్లు ఫస్ట్ గౌరవప్రదం అంటే 50% అన్నారు, ఆ తర్వాత కనీసం 50 అన్నారు వాళ్ళ కార్యకర్తలు, వాళ్ళ అధికార ప్రతినిధులు, తర్వాత 40 అన్నారు, ఆ తర్వాత 21కే తీసుకుని ఆ రోజున ఏమన్నారు పవన్ కళ్యాణ్ గారు, జగన్ని ఓడించాలన్నదే మా ప్రధాన లక్ష్యం కాబట్టి ఈ సీట్లు కనుక మేము ఎక్కువ తీసుకుని అక్కడ మాకు సరైన క్యాండిడేట్ లేకపోతే అది జగన్ గెలిచేస్తాడు కాబట్టి ఆ అవకాశం రానియకుండా ఉండటం కోసం సర్దుకున్నాను, 33% అన్నిట్లలో కూడా మాకు ఇస్తానని చంద్రబాబు గారు ఒప్పుకున్నారన్న. బాబు గారు ఆ పక్కనే కూర్చుని నోరు కూడా మెదపలా, ఆయన అటు ఇటు తలకాయ తిప్పి చూశారు తప్పించి నోరు కూడా మెదపలా, పక్కనే కూర్చుని ప్రెస్ కాన్ఫరెన్స్. మనం ఆ రోజునే చెప్పాను, ఆయన ఆ మాట అంటలేదు, తెలుగుదేశం ధృవీకరించట్లేదు. ఇప్పుడు ముందు మొన్న జ్యోతినేమో ఒక ఫీలర్ వేసింది, ఇది ముందుగా పేపర్లో దాన్ని సైకలాజికల్. ఇప్పుడు జనసేనకి నామినేటెడ్ పోస్టుల్లో 33% లేనట్టేనా, అదే కదా క్లియర్ గా, అదే అంటే పత్రిక వాళ్ళ గెజిట్ లో రాశారంటే అంతే కదా, అందులో చెప్తున్నట్టయితే లేనట్టే. కానీ ఫైనల్ గా ఏమన్నా మాట్లాడతారా, బాబు గారు ఏమన్నా ఇస్తారా, అడగరు కదా ఇక్కడ. నేను చెప్పింది ఈ ముక్క వస్తుంది రేపు పొద్దున, మనకి 17%, ఇప్పుడు 25% తీసుకున్నాం. రేపు వాళ్ళ తెలుగుదేశం వాళ్ళే జనసేన సోషల్ మీడియా కూడా రన్ చేస్తారు, వాళ్ళు దాంట్లో రాస్తారు, అరే మీకు సిగ్గుందా, లేకపోతే పేటీఎం గళ్ళారా, లేకపోతే ఆ నా కొడకల్లారా ఈ నా కొడకల్లారా అని పెట్టి ఇదిగో ఇన్ని పదవులు సంపాదించాంరా, ఇదిరా మా సత్తా అంటే రేపు పొద్దున వాళ్ళ దాంట్లోనే పెడతారు, అదే కదా, ప్రిపేర్ అవ్వడమే. రైట్, చూద్దాం. మొత్తానికి ఈ వారంలో కీలక రాజకీయ పరిణామాలే. కాకపోతే నామినేటెడ్ పోస్టుల వ్యవహారంలో ఎటువంటి నిర్ణయం తీసుకుంటారు, ఇప్పటికే దానికి సంబంధించి ఏదో ఒక పాలసీ రూపొందించారు అనేది, అంటే అఫీషియల్గా రాకపోయినా పేపర్లో వస్తున్న వార్తలు చూస్తూ ఉంటాయి. కలెక్టర్ మీటింగుల ద్వారా ఆయన ఇచ్చిన సంకేతాలు, ఆయన ఇచ్చిన సందేహాలు, రేపొద్దున ఏం జరగబోతుందని వేచి చూద్దాం. ఇది వాళ్ళకి వీకెండ్ విద్యా న్యూస్.